ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్నెంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, మమ్మల్ని ఆదరిస్తున్న దేవా, అనుదినం బలపరుస్తున్న దేవా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడి నీ మాటల చేత బలపరచమని, ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం. కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. Psalms chapter 56 verse 8, put thou my tears into thy bottle. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంతమంది దేవుడి మాటలు వింటూ హృదయంలో ఎంతో నొచ్చుకొని ఎంతో బాధపడుతూ కన్నీరు కారుస్తున్నారండి. అయితే దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మీ కన్నీళ్ళంట దేవుడు వ్యర్థంగా పోనీలేదంట. మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుని ఆయన బుడ్డిలో దాచిపెట్టి ఉన్నాడనమాట. మన దేవుడు ఎంత మంచి దేవుడు కదండి, ఎంత గొప్ప దేవుడు కదా. మరి ఎవరైనా కనీసం మనం ఏడ్చినప్పుడు మన కన్నీళ్ళని ఎప్పుడన్నా దాచిపెట్టుకున్నామా? చాలాసార్లు ఏడుస్తూ పడుకుంటే మన పిల్లలు తడిచిపోతుంటాయి. ఇంకా కొంతమంది బాత్రూమ్స్లోకి వెళ్ళేసి ట్యాప్స్ ఆన్ చేసి ఏడుస్తూ ఉంటారు, వాళ్ళ సౌండ్ బయటికి వినపడకూడదని. ఇంకొంతమంది ఎవరికి కనిపించకూడదని చెప్పేసి కర్చీఫ్ అడ్డం పెట్టుకొని ఏడుస్తుంటారు. ఇలా రకరకాలుగా ఏడుస్తుంటారు. కానీ మనకి ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా మన కన్నీళ్ళు దాచుకోవాలని? లేదు కదా. మన కన్నీటిని కూడా వ్యర్థంగా పోనీయకుండా ఆయన ఒక బుడ్డిలో దాచిపెడుతున్నాడు అంటే మనమంటే ఎంత ఇష్టం కదండి మన దేవుడికి. మనమంటే ఎంత ప్రేమ కదా. మన కన్నీళ్ళు మనం ఎప్పుడు దాచిపెట్టుకోలేదు, కానీ మన దేవుడు మాత్రం ఆ కన్నీటిని చూస్తున్నాడండి. చాలాసార్లు అనుకుంటాం కదా, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నేను కన్నీరు కారుస్తున్నా ఆయన దాటిపోతున్నాడు, నేను ఏడుస్తుంటే నన్ను పట్టించుకోవట్లేదు అని చాలాసార్లు ఏడుస్తున్నారు కదా, చాలాసార్లు బాధపడుతున్నారు కదా. దేవుడు దాటిపోడండి. దేవుడు మనం ఏడుస్తుంటే చూసి ఆనందపడే దేవుడు కాదు. ప్రతి కన్నీటిని ఆయన కలెక్ట్ చేసుకొని అంత జాగ్రత్తగా బుడ్డిలో భద్రపరుస్తున్నాడంటే మన ఒక్కొక్క ప్రార్థన ఆయన ఎంత జాగ్రత్తగా వింటూ దానికి ఏ సమయంలో మరి ఆన్సర్ ఇవ్వాలని ఎదురు చూసినటువంటి గొప్ప దేవుడు అండి మనం కలిగి ఉన్న దేవుడు. నువ్వు దేవుడి దగ్గర కార్చే ప్రతి కన్నీటికి విలువ ఉందండి. ఎందుకంటే ఆయన దాస్తున్నాడు, అది వేస్ట్గా పోనివ్వట్లేదు. అలాగే నీ ప్రార్థనలు కూడా దేవుడు దాచిపెడుతున్నాడు, అవి వేస్ట్గా పోనివ్వట్లేదు. నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు జవాబు అనేది ఇస్తాడు. అయితే అది ఆయన సమయంలో ఆయన టైంలో ఇస్తాడు అనేది మాత్రం నమ్మండి. ఈరోజు ఏ విషయాన్ని బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావో, దుఃఖపడుతున్నావో, వేదన పడుతున్నావో దేవుడికి తెలుసండి. నీ యొక్క బుడ్డి చూసినప్పుడల్లా నా బిడ్డ దీనికోసం కన్నీళ్ళు కార్చింది, దీనికి నేను ఆన్సర్ ఇవ్వాలి అని దేవుడికి తెలుసు. ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇస్తాడు ఆయన. కానీ సమయాన్ని బట్టి ఇస్తాడని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. కాబట్టి ఆయన సమయం కోసం కనిపెడదాం. మన కన్నీళ్ళని జాగ్రత్తగా భద్రపరిచిన దేవుడు మన సమస్యకి ఎప్పుడు సమాధానం ఇవ్వాలో కూడా ఆయనకి బాగా తెలుసు అనేది మనం తెలుసుకోవాలండి. చాలాసార్లు మనం తొందరపడుతుంటాం. మనకున్న పరిస్థితులు బట్టి, ఇహలోకపరమైనటువంటి విషయాల్ని బట్టి దేవుడు త్వరగా చేసేస్తే బాగుండు అని మనం బాధపడతాం కదా. అది త్వరగా చేసే సమయం కాదు. దేవుడికి తెలుసు రైట్ టైంలో ఆయన ఖచ్చితంగా స్పందిస్తాడు. ఆయన సమయం ఒక నిమిషం కూడా వెనక ఉండదు, ముందు ఉండదు అనమాట. కరెక్ట్గా మన కార్యాలు ఆయన చేయవలసిన సమయంలోనే చేస్తాడు. అనేక దినాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నావా? కన్నీరు కారుస్తున్నావా దేవుడి దగ్గర స్వస్థత కోసం? తప్పకుండా దేవుడు ఇస్తాడండి. ఒకవేళ ఈరోజు నువ్వు ఆర్థికపరమైన ఇబ్బందులు గుండా వెళ్తున్నావా? కష్టాలతో, బాధలతో, వేదనతో కృంగిపోయే స్థితిలో కన్నీరు కారుస్తున్నావా? నాకు ఎక్కడి నుంచి సహాయం లేదు అని. కానీ పైనుండి ఖచ్చితంగా సహాయం అనేది దేవుడు ఇస్తాడండి. అలాగే నువ్వు ఒకవేళ పిల్లల కోసం, సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే తప్పకుండా నీ కన్నీరుని దేవుడు త్రోసిపుచ్చేవాడు కాదండి. ఆ రోజు హన్నా దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చింది. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం చేసింది సమూయేలుని. బైబిల్లో ఎవరైతే కన్నీరు కారుస్తూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశారో వారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతిఫలం వచ్చింది. వివాహాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మనందరికి బాగా తెలుసు ఇస్సాకు కూడా చాలా ఏజ్ అయిపోయిందని చెప్పాలి. అంటే ఏజ్ ఉంది అప్పటికి, 40 years ఆయనకి. అయితే అలాంటి సమయంలో వాళ్ళ తండ్రి అలాగే వాళ్ళ ఇంటి యజమానుడు దాసుడైనటువంటి మరి ఎలియేజర్ మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మరి అంతేకాదండి, ఇస్సాకు కూడా ప్రార్థన చేసుకున్నాడు అద్భుత రీతిగా. మరి ప్రతిరోజు దేవుడితో సమయం గడిపేటువంటి వ్యక్తి, అనుదిన ధ్యానంలో ఉండే వ్యక్తి కాబట్టి దేవుడు అద్భుతమైనటువంటి భాగస్వామిని ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఏ విషయాన్ని బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావో దానికి జవాబు ఇవ్వటానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. అయితే సమయం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు ప్రతి కార్యంలో కూడా ఆయనే త్వరపెట్టి చేస్తాను అని కూడా దేవుడు బైబిల్లో వాగ్దానం చేశాడండి.
బైబిల్‌లో ఒక భక్తుడు భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఇంకా దేవుడు ప్రవక్తను పంపించాడు. "నువ్వు చచ్చిపోతావయ్యా! నీ కుటుంబానికి అన్నీ ఏమేమి సెట్ చేసుకోవాల్సిందో సెట్ చేసుకో" అని చెప్పి పంపిస్తాడు. అయితే ఆ భక్తుడి పేరు హిజ్కియా. మరెంతో మంచి రాజు. దేవుడి సన్నిధిలో ఎంత నమ్మకస్తుడు. కాబట్టి వెంటనే ఏడుస్తూ ప్రార్థన చేశాడు గోడ వైపు తిరిగి. "దేవా! నేను చేసినవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా? నాకు మంచి ఆరోగ్యం ఇవ్వవా?" అని దేవుడిని అడిగితేనే ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చి చెప్పి, ఇంకా ఆ యొక్క ప్రాంగణంలో నుంచి దాటుతుండగానే దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యి, "నువ్వు వెళ్ళి హిజ్కియాకి చెప్పు, నేను అతన్ని స్వస్థపరచబోతున్నాను. అతనికి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని కూడా పెంచబోతున్నానని చెప్పమని చెప్తాడండి. కాబట్టి దేవుడు ఎవ్వరి కన్నీటిని కూడా త్రోసిపుచ్చే దేవుడు కాదు. దేవుడు నాయీన్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రోదిస్తున్న తల్లి కనిపించిందండి. తన కుమారుడు మరణించాడు, పాడపైన తనని తీసుకుని వెళ్తున్నారు. ఆ యొక్క తల్లి విధవరాలు, ఆమె ఏడుస్తుంటే దేవుడికి చాలా బాధేసింది. దేవుడే వెళ్తాడు ఆ పాడె దగ్గరికి వెళ్ళి, "అమ్మ ఏడ్చొద్దు" అని చెప్పి ఆ పాడెను ముడితే మరణించినటువంటి బిడ్డ లేచి కూర్చుంటాడు. తల్లికి అప్పగిచ్చేస్తాడండి దేవుడు. దేవుడు కన్నీరు చూసి దాటిపోయే దేవుడు కాదండి. మన దేవుడు ఆగే దేవుడు. మనం కన్నీరు కారుస్తున్నప్పుడు "నువ్వు కార్చుకో కన్నీళ్ళు" అని చెప్పేసి వెళ్ళిపోయే దేవుడు కాదు. మన ఇంట్లో వాళ్ళైతే అలా చేస్తారు కదా. చాలాసార్లు భర్త ఏడుస్తున్న భార్య పట్టించుకోదు, భార్య ఏడుస్తున్న భర్త పట్టించుకోని రోజులు, అలాగే పిల్లలు ఏడుస్తున్న తల్లిదండ్రులు పట్టించుకోరు, తల్లిదండ్రులు ఏడుస్తున్న పిల్లలు పట్టించుకున్నటువంటి రోజులలో మనం ఉన్నాం. కాబట్టి ఒకరి కన్నీటి విలువ ఇంకొకరికి తెలియదండి. మనకైతే తెలియకపోవచ్చు, కానీ మన కన్నీటి ఇచ్చతో చేసేటువంటి ప్రార్థన మాత్రం ఆ విలువ దేవుడి దగ్గర ఖచ్చితంగా ఉంది అని మాత్రం నమ్మండి. ఎందుకంటే ప్రతి కన్నీటి బొట్టు కూడా ఆయన యొక్క బుడ్డిలో దాచబడి ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నా కన్నీరు ఎవ్వరు చూడట్లేదు, నేను ఇంతగా ఏడుస్తున్నా ఎవ్వరు పట్టించుకోవట్లేదు, మా ఇంట్లో వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, నా బంధువులు నన్ను పట్టించుకోవట్లేదు, నా స్నేహితులు నన్ను పట్టించుకోవట్లేదు, మరి నా భార్య నా భర్త ఎవరు కావచ్చు, నా కన్నీరు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడండి. అందుకే వ్యర్థంగా మన కన్నీటిని మనుషుల దగ్గర ఏడ్చకూడదు. మనం ఏడ్చాలని అనుకుంటే అది ఎవరి దగ్గర ఏడ్చాలో తెలుసా? దేవుడి దగ్గర ఏడ్చాలండి. ఎందుకంటే దేవుడి దగ్గర ఏడ్చే ప్రతి కన్నీటికి కూడా విలువ ఉంది. మనుషుల దగ్గర ఏడ్చినప్పుడు దానికి విలువ లేదండి. నువ్వు ఏడిస్తే ఏదో కొంచెం సేపు జాలి చూపించి వెళ్ళిపోయే వాళ్ళు మనుషులు. నువ్వు ఏడిస్తే కొంచెం సేపు నేను ఓదార్చి వెళ్ళిపోతారేమో, కానీ దేవాది దేవుడు మాత్రము నీకున్నటువంటి ఆ సమస్య నుంచి విడిపించే వెళ్తాడు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన దగ్గర కన్నీరు కార్చే ఏ ఒక్కరికి కూడా ఏ రోజు కూడా అది జరగకుండా మానలేదు. అలాగే ఆ పరిస్థితుల్లో నుంచి వాళ్ళు బయటపడకుండా పోలేదు. కాబట్టి ఈరోజు నువ్వు కార్చే ప్రతి కన్నీటికి దేవుడి దగ్గర నుంచి జవాబు ఉంది అని నువ్వు విశ్వసించు. అలాగే నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి నీ దేవుడి దగ్గర విలువ ఉంది. నీ తండ్రి నిన్ను చూస్తున్నాడు. ఆయన దాటిపోయే దేవుడు కాదు. ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చి నీకు సహాయం చేస్తాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి ఏ విషయం బట్టి ఈరోజు చింతిస్తూ కూర్చున్నావో, బాధపడుతూ కూర్చున్నావో, కన్నీళ్ళు కారుస్తూ కూర్చున్నావో, మనుషుల దగ్గర ఏడ్చి ఏడ్చి అలసిపోయావేమో, ఇంక మనుషుల దగ్గర ఏడ్చొద్దండి. ఏడ్చేది ఏదైనా ఉంటే దేవుడి దగ్గరే ఏడవండి. దుఃఖపడేది ఏదైనా ఉంటే దేవుడి దగ్గరికి రండి. మన దుఃఖం అంతా కూడా ఆయన మీద వేసినప్పుడు దాన్ని సంతోషంగా మార్చే దేవుడు. ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు చెప్తున్నాడు కదండి. కాబట్టి మనం దేవుడి దగ్గరికే రావాలి. మన దుఃఖాన్ని మోసుకొని, మన బాధను మోసుకొని, మన వేదనను మోసుకొని, మన కన్నీటిని మోసుకొని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాటన్నిటి నుంచి కూడా మనకి విడుదల ఇస్తాడండి. ఏదైనా ఏడ్చేది ఉన్నట్లయితే దేవుడి దగ్గర ఏడవండి, గోజాడండి, ఆయన పాదాలు పట్టుకోండి. ఖచ్చితంగా మీ ప్రతి పరిస్థితిలో నుంచి ఆయన మాత్రమే విడిపించడానికి శక్తివంతుడు. అంతేకాకుండా నీ కన్నీళ్ళు దేవుడి దగ్గర కార్చినప్పుడు అవి వ్యర్థంగా పోవు. నీ కన్నీళ్ళన్నీ కూడా ఆయన దాచిపెడుతున్నాడు ఒక బుడ్డిలో ఆయన దగ్గర. కాబట్టి నువ్వు సేఫ్ అనమాట. నువ్వు ఎప్పుడు కూడా దేవుడి చేతిలో ఉన్నావు కాబట్టి నీ కన్నీటికి విలువ ఉంది. నీ యొక్క భక్తి జీవితానికి విలువ ఉంది. నీ ప్రార్థనకి విలువ ఉంది దేవుడి దగ్గర అనే విషయాన్ని మర్చిపోకుండా దేవుడితో మాత్రమే నీ కన్నీరు కార్చు. దేవుడి దగ్గర మాత్రమే మొరపెట్టు. నీకు ఏ పరిస్థితి ఉన్నా ఆ దేవుడితోనే చెప్పుకో. దేవుడు తప్పకుండా నీ పరిస్థితులన్నింటిలో నుంచి నేను విడిపిస్తాడు. తగ్గిన సమయంలో ఆయన నీ కార్యాలన్నీ కూడా త్వరపెట్టి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి గొప్ప కార్యాలు రిసీవ్ చేసుకోవడానికి మనందరికీ కూడా దేవుడు సహాయం చేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన ప్రామిస్ ఎంత గొప్పది నాయన. మా కన్నీళ్ళన్నీ కూడా నీ బుడ్డిలో ఉంచుకొని ఉన్నారు ప్రభువా, మీకు స్తోత్రాలు. మాకు తగిన సమయంలో జవాబిచ్చే దేవుడు. ఎవరు ఏ విషయాలు బట్టి నీ సన్నిధిలో కన్నీరు కారుస్తూ మొరపెడుతున్నారు అయ్యా, ఆశతో ఎదురు చూస్తున్నాం. తప్పకుండా నువ్వు జవాబిస్తావు మా ప్రార్థనలకి. తప్పకుండా నాయన నువ్వు కార్యాలు సఫలం చేసే దేవుడు. యెహోవా నాయన నేనే త్వరపెట్టి కార్యం చేస్తానన్న ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి నీ అద్భుతమైన వాగ్దానం నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.